హాయ్ అండి, వెల్కమ్ టు విఎస్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే కూర కందిపప్పు పప్పులుసు. 2 టీ గ్లాస్ కందిపప్పు కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్న కందిపప్పుని క్లీన్ చేసి పెట్టుకోవాలి. 2-3 సార్లు కడిగి పెట్టుకోండి. ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు పోసుకోండి. 9 పచ్చిమిరపకాయలు, 4 టమోటాలు ఇట్లా నేను చూపించే విధంగా తరిగి వేసుకోండి. 1/2 టీ స్పూను పసుపు పొడి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపించినంత చింతపండు 4 విజిల్స్ రానివ్వండి. చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. మనం మెత్తగా ఎంచి పక్కన పెట్టుకోవాలి. తిరగమూతకు కావాల్సిన సామాన్ ఇవి. చింతపండు, ఇది చింతపండు బాగా మెత్తగా పీసకి ఆ నీళ్ళు కుక్కర్లో మనం ఎంచి పెట్టుకున్నాం కదా, దాంట్లో పోసుకోవాలి. అవి ఒక చింతపండు నీళ్ళు 1/2 గ్లాసు ఉంటుంది. ఇప్పుడు ఈ గ్లాస్తో 2.5 గ్లాసు నీళ్ళు, గ్లాస్ కూడా చూపించాను కదా, మొత్తం 3 గ్లాసులు నీళ్ళు అవుతాయి. అవి పోసుకొని ఇప్పుడు కలబెట్టుకోండి. ఇప్పుడు కలబెట్టుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం ఎంత తింటామో అంత రుచికి సరిపడా వేసుకొని అవతల స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఎత్తి అవతల దాని మీద పెట్టండి. ఇప్పుడు ఈ స్టవ్ వెలిగించుకొని బాండీ పొయ్యి మీద పెట్టుకోవాలి. బాండీ నెమ్ము లేకుండా వేడెక్కిన తర్వాత ఇందులో నూనె వేసుకోవాలి. నూనె 4 స్పూన్లు వేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, అట్లాంటి స్పూన్తో 4 వేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులు ఇవి చిటాపటా అనిన తర్వాత ఒక ఎర్రగడ్డ సైజు, మీడియం సైజు అండి అది. ఇప్పుడు ఆ తరిగిన ఎర్రగడ్డని ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత తెల్లగడ్డ కచ్చాపచ్చగా 4 పాయలు దంచి పెట్టుకోండి. ఎండుమిర్చి వేసుకోవాలి, ఒక 2-3 ఎండుమిర్చి, కరివేపాకు, ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. మొత్తం కలిపెట్టుకొని ఇప్పుడు మనకి రెడీ అయిన తిరగమూతని అవతల స్టవ్ మీద పప్పుల్స్ పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసుకోవాలి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ లేకుండా, లబ్బర్ లేకుండా అట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనకి ఇలా ఉడుకుతుంది. ఇట్లా బుడగలుగా ఉడికిన తర్వాత మనకి పప్పుల్స్ రెడీ అవుతుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలో సూపర్గా ఉందండి. టేస్ట్ మాత్రం మనకి పప్పుల్స్ రెడీ అయిపోయింది.